సో హలో గైస్, నా అభిరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గైస్, అంతేకాదు మనం ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి కాదు, మనం ద రాక్, కోడీ రోడ్స్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రాలో ద రాక్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారు, మనకు కూడా తెలుసు. కానీ మాస్టర్ మైండ్ ఓవర్ అంటే అసలు ద రాక్కి కోడీ రోడ్స్ పైన ఎంత భయంకరంగా అటాక్ చేయమని ఎవరు చెప్పినారో అది ఈరోజు స్మాక్ డౌన్లో రివీల్డ్ అయిపోయింది. అండ్ రివీల్డేషన్ ఇంకెవరు కాదు, మన పాల్ హేమన్. ఎస్ గైస్, మన పాల్ హేమన్ ఈరోజు ఒక సెగ్మెంట్ అంటే బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్లో చాలా క్లియర్లీ చెప్పినట్టే ఎవరు ఆర్డర్ ఉండే అంటే ఎవరు చెప్పినారు చాలా క్లియర్గా చెప్పేసినారు. అండ్ బాస్, అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన ద రాక్ ఆఫ్ ఎయిర్లో కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారు. సో ఆ వీడియో నిన్ననే మన ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియాలో వచ్చేసినాయి అనమాట. అండ్ ఈరోజు స్మాక్ డౌన్లో చూపిస్తున్నారు. మన అంటే రీసెంట్లీ రాలో మన ద రాక్ అటాక్ చేసినా కదా. సో అటాక్ చేసిన అంటే మన రా ఆఫ్ ఎయిర్ వెళ్ళంగానే ద రాక్ సైలెంట్గా కూర్చోండి. అంటే ద రాక్కి అంటే ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు అంటే రా ఆఫ్ ఎయిర్ వెళ్ళిందని చెప్పిన తర్వాత అయితే ఏందని చెప్పి ద రాక్ చాలా భయంకరంగా కొట్టినారు కోడీ రోడ్స్కి. సో దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. సో బాస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అండ్ మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ద ప్రిటీ డెడ్లీ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి. ఓకే అండి, ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఈ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే ఎండింగ్ చాలా షాకింగ్ ఉండే అనమాట. ఎందుకంటే రింగ్ బయట అయితే ద ప్రిటీ డెడ్లీ మెంబర్స్ అంటే వాళ్ళు ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తుంటారు. అండ్ ఒకటేసారి రింగ్ కిందకి వెళ్ళి అంటే మన లోగన్ పాల్ వచ్చినారు. లోగన్ పాల్ వచ్చి కెవిన్ ఓవెన్స్ పైన ఆ బ్రేస్ నకల్తో అటాక్ చేసిన, అంటే రెఫరీ చూడకుండా లోగన్ పాల్ అంటే మన కెవిన్ ఓవెన్స్ పైన ఆ బ్రేస్ నకల్తో అటాక్ చేసిన, నాకౌట్ పాయింట్ ఇచ్చేసినారు. అండ్ దాని తర్వాత దీని లాభం లేపినారు మన ప్రిటీ డెడ్లీ. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ప్రిటీ డెడ్లీ. అండ్ దాని తర్వాత మన ర్యాండీ ఆర్టన్ షాక్ అన్నమాట. ఎందుకంటే మన ర్యాండీ ఆర్టన్ తెలీదు లోగన్ పాల్ అటాక్ చేసినాడు కెవిన్ ఓవెన్స్ పైన. సో అందుకనే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఓడిపోయినారని మన ర్యాండీ ఆర్టన్ తెలియదు అనమాట. సో అందుకని ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి కెవిన్ ఓవెన్స్కి ఏమని చెప్పినారంటే, నువ్వు ఈ బచ్చగాలతో ఓడిపోయినావేంది అంటే నువ్వు పిన్ అయిపోయినావేంది బచ్చగాలతో అని ఒక టైప్లో మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. సో అప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఒక నిమిషం ఆగా చెప్పినారు. అండ్ అక్కడ స్క్రీన్లో అంతలో చూపించేసినారనమాట, అంటే రిప్లై చూపిస్తాగా. సో రిప్లై అక్కడ స్క్రీన్లో చూపించినారు. సో రిప్లైలో అంటే లోగన్ పాల్ రింగ్లో వచ్చి కెవిన్ ఓవెన్స్ పైన బ్రేస్ నకల్తో అటాక్ చేయడం, నాకౌట్ పంచ్ కొట్టడం. సో ఇదంతా అక్కడ స్క్రీన్లో రిప్లైలో చూపించినారు. సో అప్పుడు మన ర్యాండీ ఆర్టన్ ఇదంతా చూసినారు. అండ్ అప్పుడు మన ర్యాండీ ఆర్టన్కి అర్థమైపోయింది లోగన్ పాల్ ఇంకెక్కడో కాదు రింగ్ కిందనే ఉన్నాడని మన ర్యాండీ ఆర్టన్కి అర్థమైపోయింది. సో అప్పుడు మన ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్కి అడిగినారు ఎక్కడ అంటే లోగన్ పాల్ ఇక్కడ ఈ సైడ్ ఉన్నాడా ఆ సైడ్ ఉన్నా అడిగి ఒకటిసారి మన ర్యాండీ ఆర్టన్ లోగన్ పాల్కి పట్టుకున్నారు రింగ్ కిందకి వెళ్ళి. అండ్ చాలా జబర్దస్త్ బ్రో జరిగిందన్నమాట. మన ర్యాండీ ఆర్టన్ లోగన్ పాల్ పైన చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు. అంత బాగానే ఉండే, కానీ ఒకటిసారి మన ప్రిటీ డెడ్లీ మన ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేసినారు. అండ్ బాస్ దాని తర్వాత అంటే మన కెవిన్ ఓవెన్స్ స్టన్నర్ ఇచ్చేసినారు. అండ్ మన ర్యాండీ ఆర్టన్ జబర్దస్త్ ఆర్క్యూ వచ్చి పడేసినారు మన ప్రిటీ డెడ్లీకి. అండ్ లోగన్ పాల్ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు, అంటే మన కెవిన్ ఓవెన్స్ అండ్ మన ర్యాండీ ఆర్టన్ ఇద్దరు కలిసి లోగన్ పాల్ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు. బట్ లోగన్ పాల్ క్రౌడ్లోకి వెళ్ళి కొంచెం బ్యాక్ స్టేజ్ ఏరియా సైడ్ పార్కింగ్ సైడ్ పారిపోయినారు. బట్ అయినా ర్యాండీ ఆర్టన్ ఇంకా వెళ్ళినారన్నమాట, పట్టుకొని కొడదామని వెళ్ళినారు. కానీ అంతలోనే లోగన్ పాల్ కార్లో కూర్చొని పారిపోయిండు బాస్. ఎస్, అండ్ లోగన్ పాల్ బ్యాక్ స్టేజ్ కార్లో పారిపోయిండు అనమాట, కార్లో కూర్చొని పారిపోయిండు. సో ర్యాండీ ఆర్టన్ చేతికి చిక్కలే అనమాట. అండ్ బాస్, అంతేకాదు హైలైట్ ఏంటంటే ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ అంటే చాలా మంచి ఫ్రెండ్స్ లా కనిపిస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ రసల్ మేనియాలో సినిమానే మొత్తం వేరు ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ అందరికి తెలుసు కదా, రసల్ మేనియాలో లోగన్ పాల్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉందన్నమాట ఫర్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. సో ఇప్పుడు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అన్నప్పుడు కంపల్సరీ వీళ్ళు ఫైట్ చేయాల్సిందే. సో ఇలా కెమిస్ట్రీ మొత్తం బాగానే చూపిస్తున్నారు. ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ మంచి ఫ్రెండ్స్ లా ఉంటున్నారు. బట్ రసల్ మేనియాలో మాత్రం కంపల్సరీ ఫైట్ చేయాల్సిందే. ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ పైన చేయలేపాల్సిందే. అండ్ కెవిన్ ఓవెన్స్ ర్యాండీ ఆర్టన్ పైన చేయలేపుతారు. ఇది కంపల్సరీ జరుగుతుంది, ఎందుకంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కాబట్టి రసల్ మేనియాలో మొత్తం సినిమానే వేరే ఉంటుంది.
సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్ ఇయో స్కైది ఒక ఇంటర్వ్యూగా జస్ట్ ఒక వీడియో ప్యాకేజ్ అనుకోండి. సో ఒక వీడియో ప్యాకేజ్ రికార్డ్ చేస్తుంటారు. అంటే మన ఇయో స్కై ఏంటంటే మన బేలీ అసలు మంచి కాదనమాట. బేలీ చాలా సెల్ఫిష్. బేలీ అసలు డ్యామేజ్ కంట్రోల్ టీమ్ ఎందుకు స్టార్ట్ చేసింది అంటే బేలీ లైఫ్లో మొత్తం ఓడిపోయింది అనమాట. సో ఓడిపోయిన తర్వాత కావాలని మళ్ళీ ఒకసారి స్పాట్ లైట్లో రానికి ఆ డ్యామేజ్ కంట్రోల్ టీమ్ని స్టార్ట్ చేసింది. ఆ న్యూ టాలెంట్స్కి ఏదో హెల్ప్ చేయని కాదు, ఆ న్యూ టాలెంట్స్కి హెల్ప్ చేసి అంటే ఒక టైంలో మొత్తం క్రెడిట్ మొత్తం అంటే ఆ న్యూ టాలెంట్స్ క్రెడిట్ మొత్తం తీసుకొని ఇదంతా చేసి అనమాట. నిజం చెప్పాలంటే బేలీ నా ఫ్రెండే కాదు, అంటే ఒకప్పుడు ఫ్రెండ్ ఉండే. అండ్ నా లైఫ్లో నేను అసలు బేలీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసినాను అని నేను ఇప్పటికీ బాధపడుతున్నా. నిజం చెప్తున్నాను, బేలీతో ఫ్రెండ్షిప్ చేసిన చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ చేశాను. ఒక టైంలో మన ఇయో స్కై బేలీ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంటే సో బాస్ అప్పుడే మన బేలీ వచ్చి అటాక్ చేసింది ఇయో స్కై పైన. అంటే ఇయో స్కై ఫైట్ బ్యాక్ చేయడం ట్రై చేసింది, బట్ మన బేలీ కొంచెం బాగానే అటాక్ చేసింది ఇయో స్కై పైన. సో అప్పుడే ఇక్కడ WWE అఫీషియల్స్ అందరూ ఈ బ్రాల్కి ఆపేసినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి రింగ్ లో మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ కనిపించినారు. అండ్ మన నిక్ ఆల్డిస్ మన జేడ్ కార్గిల్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్ లో మన జేడ్ కార్గిల్ వస్తుందని ముందే అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ ఫైనల్లీ అక్కడ ఇంట్రడ్యూస్ చేయగానే మన జేడ్ కార్గిల్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. మన జేడ్ కార్గిల్ రింగ్లో రాగానే ఇమీడియట్ అక్కడ ఉన్న కాంట్రాక్ట్కి సైన్ చేసిన అనమాట. సో దీని అర్థం ఏంటంటే మన జేడ్ కార్గిల్ ఇప్పుడు అఫీషియల్లీ మన స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అనమాట. అండ్ బాస్ అంతేకాదు మన జేడ్ కార్గిల్ మైక్ తీసుకొని ఏమేమి చెప్పిందంటే చూడండి, ఫైనల్లీ ఇప్పుడు టైం వచ్చిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక మాట చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే మన బ్యాక్ స్టేజ్ అంటే ఇక్కడ చాలా మంచి ఉమెన్స్ సూపర్ స్టార్ ఉన్నారు, అంత బాగానే ఉంది. కానీ వాళ్ళు జేడ్ కార్గిల్ కాదు, అర్థమైందా? వాళ్ళు హెడ్ లైన్ కాదు, వాళ్ళు జేడ్ కార్గిల్ కాదు. అండ్ ఒక టైప్లో మన జేడ్ కార్గిల్ ఏమని చెప్పిందంటే ఇప్పుడు ముందు ఉంది ముసలి పండుగ అన్నట్టు చాలా క్లియర్గా చెప్పేసింది. అంటే ఇప్పుడు నేను వెదర్ అప్డేట్ ఇస్తున్నాను. అండ్ అదేంటంటే చాలా తొందరలో చాలా పెద్ద తుఫాన్ వస్తుంది అని చాలా క్లియర్లీ మన జేడ్ కార్గిల్ చెప్పేసింది. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే మన జేడ్ కార్గిల్ ది సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి గ్రేసన్ వాలర్ ఆస్టిన్ థ్యూరీ వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ అంటే మన సిక్స్ ప్యాక్ లాడర్ మ్యాచ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం ఇది ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే అనమాట, ఫైనల్ రౌండ్ ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. కానీ ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంటే బ్యాక్ స్టేజ్ బాబీ లాష్లీ అండ్ మన బీ ఫ్యాప్ పైన మన కరెన్ క్రాస్ అండ్ స్కార్లెట్ అటాక్ చేసినారు బ్యాక్ స్టేజ్. అండ్ అదంతా అక్కడ స్క్రీన్లో చూపించినారు. మన కరెన్ క్రాస్ కొంచెము ఇంటరప్ట్ చేసినట్టు కొంచెం డిస్టర్బ్ చేసినారు వీళ్ళకి మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్. సో దానివల్ల ఏమైందంటే మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన ఆస్టిన్ థ్యూరీ అండ్ గ్రేసన్ వాలర్. ఎస్ గైస్, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. దాని తర్వాత మన ఏఓపీ మెంబర్స్ అంటే ఆథర్స్ ఆఫ్ పెయిన్ వచ్చి రింగ్లో మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన అటాక్ చేసినారు. అంటే మన కైరన్ క్రాస్ వచ్చేసినారు అనమాట. సో అప్పుడు మన బాబీ లాష్లీ వచ్చినారు. బట్ బాబీ లాష్లీ పైన అవి చాలా భయంకరంగా వీళ్ళు అటాక్ చేసినారు. అటాక్ చేసిన తర్వాత మన కైరన్ క్రాస్ ఒక మాట చాలా క్లియర్లీ చెప్పేసినారు మన బాబీ లాష్లీకి. అండ్ అది ఏంటంటే ఇప్పుడు రసల్ మేనియాలో ఎవరు వెళ్తలేరు, అర్థమైందా? అంటే ఇప్పుడు మేము ఒకవేళ రసల్ మేనియాలో అడుగు పెడతలేమంటే మీరు బిగా రసల్ మేనియాలో అడుగు పెట్టలేరు అని చాలా క్లియర్గా చెప్పేసినారు మన కైరన్ క్రాస్. ఎందుకంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే కదా ఇందాక ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే కదా. అంటే ఈ మ్యాచ్లో వీళ్ళు ఒకవేళ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ గెలిస్తే వీళ్ళు రసల్ మేనియాలో సిక్స్ ప్యాక్ లాడర్ మ్యాచ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో వీళ్ళు ఫైట్ చేస్తుండే. అంటే వీళ్ళు రసల్ మేనియాలో ఫైట్ చేస్తుండే అనమాట ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో. సో అందుకే కైరన్ క్రాస్ ఏమన్నారు అంటే చూసినా ఇప్పుడు మీరు రసల్ మేనియాలో అడుగు పెట్టలేరు అండ్ మేము అడుగు పెట్టలేము అనమాట. అంటే మీరు వెళ్తలేరు అంటే మరి అంటే మేము వెళ్ళింది మీరు వెళ్ళలేరు అని చాలా క్లియర్గా చెప్పేసినారు ఒక టైంలో మన కైరన్ క్రాస్ బాబీ లాష్లీకి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. కానీ ఇప్పుడు రసల్ మేనియా కూడా మెన్షన్ చేసినారు కాబట్టి మేమేం చెప్పలేము. ఇలా మధ్యలో ఒక మ్యాచ్ రసల్ మేనియా కోసం కన్ఫామ్ కావచ్చు, మేబీ ఏం చెప్పలేము. ఓకే, సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన లిగాడో డెల్ ఫెంటాస్ మా మెంబర్స్. అండ్ మన శాండర్స్ కవర్ రింగ్ లో వచ్చి ఏమో చెప్పినట్టు నిజం చెప్తున్నాను, రెమిస్టేరియోతో ఉన్నప్పుడు నేను అలాంటి మనిషిలా నిజం చెప్పాలంటే నాకు చాలా బ్యాడ్గా అనిపించాయి అనమాట ఆ టైంలో. అండ్ ఇప్పుడు నేను చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా వల్లనే రెమిస్టేరియో చాలా కాలం నుంచి సేఫ్ ఉన్నాడు. అండ్ ఫైనల్ ఏంటంటే రెమిస్టేరియో చాలా పెద్ద లూచాడోర్ కావచ్చు కానీ ఇప్పుడు అంత పెద్ద సీన్ లేదన్నమాట. అండ్ నేను ఫైనల్లీ మా రెమిస్టేరియోకి ఓడిపించేసినాను లాస్ట్ వీక్. అండ్ ఎవరి వల్ల అంటే మన డామినిక్ వల్ల అని చెప్పి మన డామినిక్ అక్కడ
ఇంట్రొడ్యూస్ చేసినారు. అండ్ డామినిక్ దగ్గర ఎంట్రీ కాగానే ఫ్యాన్ చాలా భయంకరంగా బూ చేసినారు. సో అప్పుడు మన శాంటోస్ ఎస్కోబార్ ఏమని చెప్పినాడు, చూడు డామినిక్ నిజం చెప్తున్నాను అంటే నా మనసులో చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పినారు. అండ్ సారీ అంటే ఒకప్పుడు నువ్వు నీ డాడీ గురించి కరెక్ట్ చెప్పినావు, బట్ అప్పుడు నేను నమ్మలేదు, సో అందుకని సారీ. సో నీ డాడీ చాలా అంటే ఇప్పుడు అంటే ఒక టైంలో అంటే రెమిస్టర్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడినారు అండ్ హక్ చేసుకున్నారు. ఆమె డామినిక్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ చాలా బూ చేస్తుంటారు, డామినిక్ అసలు మాట్లాడనీయలేదు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఎల్డబ్ల్యూ మెంబర్స్ అంటే మన రెమిస్టేరియో అంటే అందరూ వచ్చారనమాట. అండ్ రింగ్లో రాగానే మన రెమిస్టేరియో చాలా జబర్దస్త్ మాట చెప్పినారు. అంటే ఇలా ఎక్కిరిచ్చినారు ఫస్ట్ అయితే, అంటే సిగ్గుందా మీకు అని చెప్పేసినారు, మన డామినిక్ చెప్పేసినారు. అండ్ క్లియర్లీ చెప్పాలంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసినారు. సో అప్పుడే వీళ్ళు ఏమని చెప్పినారు అంటే ఎవరు రెమిస్టేరియో ఎవరు ఫైట్ చేస్తారు నీతో, అంటే నీతో కలిసి ఎవరు ఫైట్ చేస్తారు అంటే ఇప్పుడు మన ఖాళీటోనా ఎవరానికి కొంచెం ఎక్కిరిస్తుంటారు. సో అప్పుడే మన రెమిస్టేరియో అక్కడ న్యూ ఎల్డబ్ల్యూ మెంబర్ అని చెప్పినారు. సో ఆ న్యూ ఎల్డబ్ల్యూ మెంబర్ ఇంకొకరు కాదు మన డ్రాగన్ లీ. ఎస్ గస్ మన డ్రాగన్ లీ వచ్చినారు. అండ్ బాస్ మన డ్రాగన్ లీ రింగ్లో రాగానంటే మనకు ఒక మంచి బ్రాల్ బి చూడడానికి ఇలా మధ్యలో. అండ్ ఈ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ మన ఎల్డబ్ల్యూ మెంబర్స్ ఉండే. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. సో రెమిస్టేరియో అయితే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసినారు ఫర్ రెసల్మేనియా. సో అంత మంచిగా ఉంటే ఈ మ్యాచ్ బి మన రెసల్మేనియా కోసం కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన పీట్ డన్ టైలర్ బేట్ వర్సెస్ మన ఏంజల్ అండ్ హంబర్తో మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బి అంటే మన 6 ప్యాక్ లెటర్ మ్యాచ్ కోసం ట్యాగ్ టీమ్ మ్యాచ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచిన ఎవరు కాదు మన పీట్ డన్ అండ్ టైలర్ బేట్. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. ఏజే స్టైల్స్ రింగ్ లో వచ్చి ఏమని చెప్పినారంటే కరెక్ట్ ఒక వారం అయిపోయింది అంటే ఎలే నైట్ నా ఇంటికి వచ్చి మరి అటాక్ చేసినాడు. సో కరెక్ట్ ఒక వారం అయిపోయింది. అండ్ ఇదంతా మీ వల్ల జరిగింది అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు యా అంటుంటారు. సో ఇదంతా మీ వల్ల జరిగింది, అర్థమైంది అంటే ఎలే నైట్కి ఒక పెద్ద చెత్త అని చెప్పేసినారు. అండ్ అంతేకాదు అంటే ఈ రోజు ఎలే నైట్ ఇక్కడ రాలేదంట, మన నికోల్డిస్ రావద్దని చెప్పినంట. బట్ రియాలిటీ ఏంటంటే నాకు తెలుసు ఎలే నైట్ ఇక్కడనే ఇక్కడ ఉంటాడు. సో ఎలే నైట్ ఎక్కడ ఉన్నా సార్ రింగ్లో వచ్చి అని చెప్పినారు. అండ్ ఇంకోటి ఏంటంటే సరే నువ్వు రావా, నాకు తెలుసు ఇక్కడ ఉన్నావు. సో ఈ కెమెరామ్యాన్కి కావాల్సి చెప్పి ఆ కెమెరామ్యాన్కి కొంచెం ఓపెన్ చేసినారు, కెమెరామ్యాన్కి రింగ్ బయటికి పంపించేసినారు. సో నువ్వు ఎక్కడ ఉన్నావు ఎల్లి నైట్ అంటే ఎప్పుడు ఈ పిచ్చి గేమ్స్ ఆడుతుంటావు అని క్లియర్ ఏజ్ స్టైల్ చెప్పినా. కానీ నిజం చెప్పాలంటే ఈ పిచ్చి గేమ్స్ నువ్వు ఆడలేవు, ఎందుకంటే నేనే ఒక పెద్ద గేమ్ అన్నట్టు మన ఏజ్ స్టైల్ చెప్పినారు. రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే ఎవరు వచ్చినారు మాస్క్ పెట్టుకొని, బట్ ఎల్లి నైట్ కాదనే మాట. సో అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ తీసుకెళ్ళిపోయినారు. కానీ అంతలోనే అక్కడ ఇంకా మన ఎల్లి నైట్ కొంచెం గేటప్ మార్క్స్గా వచ్చినారనేమాట. అండ్ ఎల్లి నైట్ అటాక్ చేసినారు మన ఏజ్ స్టైల్స్ పైన, బాగానే అటాక్ చేసిన స్టీల్ చైర్ తీసుకొచ్చినారు. కానీ అంతలో మన ఏజ్ స్టైల్స్ క్రౌడ్లోకి వెళ్ళిపోయినారు, పారిపోయినారు. నిజం చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే దాని తర్వాత మన ఎల్లి నైట్ ఏమని చెప్పినారంటే ఏజ్ స్టైల్స్ ఇందాక నాకు చెత్త అనిపించినా, బట్ నువ్వు పెద్ద వేస్ట్ మనిషి అర్థమైంది. అండ్ నీకు రస్సల్ మీద తెలుసు ఒక చిన్న వార్నింగ్ ఇచ్చేసిన మన ఎల్లి నైట్ ఏజ్ స్టైల్స్కి. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో మన డకోటా కాయ్ వర్సెస్ బియాంకా బెలెర్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ నియర్లీ 10 minutes దాకా వచ్చింది. అండ్ ఈ మ్యాచ్లో అంటే చాలా పెద్ద మ్యాచ్ 50 minutes అనుకోండి ఈ మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ హైలైట్ ఏంటంటే డకోటా కాయ్ బాగానే టక్కర్ ఇచ్చింది. అంటే డకోటా కాయ్కి బియాంకా బెలెర్ చాలా ఈజీలీ ఓడిపించేస్తుందేమో అని అనుకున్నారు. బట్ ఏంటంటే మన డకోటా కాయ్ బాగానే టక్కర్ ఇచ్చింది, బియాంకా బెలెర్ బాగానే టక్ ఫర్ ఫైట్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బియాంకా బెలెరే. కానీ బియాంకా బెలెర్ ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ అంటే లైక్ మన కైరీ సేన్ అండ్ ఆస్కా వచ్చి రింగ్లో అటాక్ చేసినారు బియాంకా బెలెర్ పైన. అండ్ అప్పుడు అక్కడ ఎంటర్ అయిపోయి నేయోమి కాపాడడానికి వచ్చింది బియాంకా బెలెర్కి. బట్ నేయోమి పైన వాళ్ళు చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ అంటే మన డకోటా, కైరీ సేన్, ఆస్కా ముగ్గురు చాలా భయంకరంగా అటాక్ చేస్తుంటారు బియాంకా ఆమె నేయోమి పైన. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జేడ్ కార్గిల్ది. అండ్ బాస్ జేడ్ కార్గిల్ చాలా ఆరాంగా చాలా స్లోలీ రింగ్లో వచ్చి రింగ్లో రాగానే చాలా జబర్దస్త్గా ఇచ్చి పడేసింది. బాస్ సింగిల్ హ్యాండ్లీ మొత్తం హ్యాండిల్ చేసింది వీళ్ళు ముగ్గురికి, చాలా జబర్దస్త్గా కొట్టేసింది మన కైరీ సేన్, ఆస్కా అండ్ మన డకోటా కాయ్కి. అండ్ బాస్ అంతేకాదు ఈ బ్రౌల్ అప్పర్ హ్యాండ్ మన జేడ్ కార్గిల్, బియాంకా అండ్ నేయోమిది ఉండేనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రౌల్ అయితే అయిపోయింది. అండ్ మీద గుర్తుండొచ్చు నేను మీద ముందే చెప్పినాను, ఎప్పుడూ చెప్పినాను కొన్ని వారాల ముందే, మేబీ అంత మంచిగా ఉంటే మనకి మన డకోటా కాయ్, మన కైరీ సేన్, ఆస్కా వర్సెస్ జేడ్ కార్గిల్, నేయోమి అండ్ బియాంకా మధ్యలో ఒక మంచి 6 women's ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు అసలు మేనియాలో అని చాలా క్లియర్లీ చెప్పినాను, ఎందుకు గుర్తుండొచ్చాను. ఫైనల్లీ ఈ రూమర్ నిజమైపోయింది. అండ్ ఈ మ్యాచ్కి మన WWE అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది ఫర్ మన రెసల్ మేనియా. సో రెసల్ మేనియాలో మనకి ఇలా మధ్యలో
ఒక జబర్దస్త్ 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద పీపుల్ ఛాంప్ ద రాక్, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ గురించి, కోడీ రోడ్స్ గురించి. ఎందుకంటే బాగా చూడండి, మీ అందరూ కూడా తెలుసు రీసెంట్ అయిన రాల్లో మన ద రాక్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు కోడీ రోడ్స్ పైన, చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అంటే బెల్ట్తో కొట్టేసినారు, మొత్తం అంటే బ్లేడ్ వచ్చేలా కొట్టేసినారు, బట్టలు చీలా కొట్టేసినారు. మన కోడీ రోడ్స్ మామ్ గురించి మాట్లాడినారు, చూసినావా అంటే మామ రోడ్స్ అని చాలా చెప్పినారనమాట. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసినాము. కానీ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే మన రా ఆఫ్ ఎయిర్ వెళ్ళంగానే మన ద రాక్ చాలా భయంకరంగా అటాక్ చేసి స్టిల్ అటాక్ చేసి అక్కడ ఉన్న కెమెరామ్యాన్స్ చాలా క్లియర్గా చెప్పినారు రా అయిపోయింది, ఆఫ్ ఎయిర్ వెళ్ళిపోయిందని చెప్పిన. అంటే ఇప్పుడు ఆన్ టీవీలో ఆగిపోయిందని చెప్పినప్పుడు ద రాక్ ఏమని చెప్పినారంటే అయితే ఏంది రా అయిపోతే నాకేంది అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు ఆగమంటే ఆగిపోవాలి ఏంది అసలు నువ్వేమనుకుంటున్నాను చాలా క్లియర్గా చాలా భయంకరంగా ఇచ్చి పడేసి అక్కడ ఉన్న కెమెరామ్యాన్స్కి అందరూ ఇచ్చి పడేసినారు. కోడీ రోడ్స్కి వార్నింగ్ ఇచ్చేసిన అసలు ఇప్పుడు నీకు అర్థమైంది అంటే ఫైనల్ బాస్తో పెట్టుకుంటే ఎట్లుంటుందో అర్థమైందని చెప్పినారు. అండ్ ఆ బెల్ట్తో కొట్టినారు కోడీ రోడ్స్ పైన చాలా భయంకరంగా కొట్టినా మళ్ళీ ఒకసారి ఆ బ్లడ్ తీసి ఆ బెల్ట్ పైన రుద్దేసినారు. చాలా జబర్దస్త్గా వార్నింగ్ ఇచ్చేసినారు మన ద రాక్. అండ్ రా ఆఫ్ ఎయిర్ వెళ్ళిందని చెప్పిన తర్వాత మీకు అసలు కంట్రోల్ కాలేనమాట. ద రాక్ రా ఆఫ్ ఎయిర్ వెళ్తే నాకేంది అంటే నేను చేసిన నేను చేస్తానంటూ మాట్లాడినారు ద రాక్. అండ్ దాని తర్వాత అంటే ఆఫ్ ఎయిర్ అయితే జరిగింది. నేను ఆల్రెడీ ఆఫ్ ఎయిర్ వీడియో మన వాట్సాప్ ఛానల్ రీసెంట్లీ అప్లోడ్ చేసి మీరు వెళ్ళి చూడొచ్చు మన వాట్సాప్ రసీ తెలుగు వాట్సాప్ ఛానల్లో. అండ్ బాస్ అంతేకాదు ఈరోజు పాల్ హేమన్ చాలా క్లియర్లీ ఒక సెగ్మెంట్లో ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే ద రాక్ ఇంత భయంకరంగా కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండంటే అది ఓన్లీ ఒకటొక మనిషి అంటే ఇప్పుడు ఒకటొక మనిషి ఆర్డర్ ఇచ్చిండు. అండ్ ఆర్డర్ ఇచ్చింది ఇంకెవరో కాదు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఎస్ గాయస్ అంటే రోమన్ రేన్స్ చెప్పినారంట ద రాక్కి అంటే నువ్వు రాలో వెళ్ళి కోడీ రోడ్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేయమని మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ చెప్పినారంట. అండ్ రోమన్ రేన్స్ ఆర్డర్ ఇచ్చినారని రోమన్ రేన్స్ చెప్పినారని మన ద రాక్ రాలో వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారని పాల్ హేమన్ చాలా క్లియర్లీ చెప్తున్నారు. అండ్ ఇది ఒక రూమర్ కాదు, ఇది ఒక అప్డేట్. అంటే మన పాల్ హేమన్ స్వయంగా ఈ మాట ఆన్ టీవీలో అందరి ముందు స్మాక్ డౌన్ చాలా క్లియర్గా చెప్పినారు. ఇదంతా మాస్టర్ మైండ్ అంటే దీని ఇంకా మొత్తం మాస్టర్ మైండ్ ఇదంతా ప్లాన్ ఇంకొవరిదో కాదు రోమన్ రేన్సే. రోమన్ రేన్స్ ద రాక్కి చెప్పినాడు. అండ్ ద రాక్ వెళ్ళి కోడీ రోడ్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినాడని చాలా క్లియర్లీ మన పాల్ హేమన్ ఈరోజు చెప్పినారు స్మాక్ డౌన్లో. సో చూసినారు అంటే చాలా జరుగుతుందన్నమాట. రోమన్ రేన్స్ చాలా ప్లాన్స్ చేస్తున్నారు. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ చాలా క్లియర్ రివీల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పడానికి చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఈరోజు అంతా మంచిగా ఉంటే మన ఛానల్లో ఒక సెకండ్ వీడియోవి వచ్చేస్తుంది. ఓకే, సో మీరు కొంచెం యాక్టివ్ ఉండండి. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.